నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఏంటి అసలు ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయటం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనీసం ప్రచారానికి కూడా ఎప్పుడూ రావటం లేదు. ఈ మధ్యకాలంలో అసలు తెలుగుదేశం పార్టీ ఊసు కూడా చాలా తక్కువగా ఉంది తెలంగాణలో. అలాంటిది కేసీఆర్ మీద సిబిఎన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, ఏంటి టైటిల్ అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. నేను టైటిల్ కూడా అదే పెట్టాను, స్వీట్ రివెంజ్ అని చెప్పేసి. సో ఎలా కుదురుతుంది, ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. సో దాని గురించి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగింది తెలంగాణలో. ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో పోటీ అంతా కూడా రెండు పార్టీల మధ్య ఉంది. మామూలుగా అయితే ఈ పోటీలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీజేపీ కూడా పాల్గొంది, కొంతమంది ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసి ఉండొచ్చు. కానీ ప్రధానమైన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్య ఉంది. అది బీఆర్ఎస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ తరపు నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బరిలోకి దిగారు. తన పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించుకోవడానికి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించుకోవడానికి. సో ఇప్పుడు ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరిగిందో ఇది మాత్రం నిజంగా రసవత్తరంగా జరిగింది అని చెప్పుకోవాలి. అసలు ఈ బై ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక కేటీఆర్ ఎలా తిట్టుకున్నారు అవన్నీ కూడా చెప్పుకోవాలి. అదంతా పెద్ద కథ అవుతుంది. అయితే మాత్రం ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 25,000 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. అయితే ఈ గెలుపుకు సంబంధించే నేను ఇప్పుడు కేసీఆర్ మీద స్వీట్ రివెంజ్ తీర్చుకున్న చంద్రబాబు అని పెట్టాను. అసలు మరి కారణం ఉండాలి కదా. సో ఆ కారణాలు ఏంటి, ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా 2014 నుంచి మొదలు పెట్టాలి. 2014 ఎలక్షన్లో తెలంగాణలో టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడిటి మధ్య కూడా ప్రధానమైన పోటీ జరిగింది. అయితే ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ని తలకెత్తుకుంది కాబట్టి బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి, ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది. ఇక 2018 నాటికి వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడికక్కడ నిప్పులు కక్కుతూ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూ, ఏపీ అండ్ టీఎస్ సెంటిమెంట్ని రాజేస్తూ ఎప్పటికప్పుడు, అంటే ఇక్కడేమో ఏపీలో చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి, తెలంగాణలో చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా మనం ఈ మధ్య కాలంలో 2018 నుంచి 2024 వరకు చెప్పుకుంటున్నట్టుగా ఎప్పుడూ కూడా అంత అభివృద్ధి అనేది తెలంగాణ స్టేట్లో 2014 నుంచి 18 లోపు అయితే జరగలేదు. అందుకే కేసీఆర్ మామూలుగా అయితే 2019కి జరగాల్సిన ఎలక్షన్స్ని 2018కే ముందస్తుగా వెళ్ళారు. సో ముందస్తు ఎలక్షన్కి వెళ్ళారు. అయితే 2018 నాటికి తెలంగాణ సెంటిమెంట్ ఏమంత లేదు. టీఎస్ సెంటిమెంట్ అనేది ఏమంతగా లేదు. మరి విజయం ఎలాగా అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో చంద్రబాబు భలే దొరికాడు. సో చంద్రబాబు ఏం చేశారంటే ఆనాడు బీజేపీ తోటి విభేదించి ఆయన కాంగ్రెస్ తోటి జతకట్టారు. కాంగ్రెస్ తోటి జతకట్టడమే కేసీఆర్కి చాలా పెద్ద ఆయుధమైంది. సో ఆయన ఏమన్నారంటే 2018 ఎలక్షన్స్కి వచ్చేసరికి కాంగ్రెస్ అండ్ టీడీపీ కుమ్మక్కయ్యాయి అంటే తెలంగాణ మళ్ళీ సమైక్య ఆంధ్రలాగా అయిపోతుంది, నేను ఓడినా నాకు ఇబ్బంది లేదు, నేను వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని ఆయన రాజేసినప్పుడు తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకటైపోయాయంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా మనం కొట్లాడి మరి మన విద్యార్థులు ప్రాణాలు అర్పించి మరి తెలంగాణని తెచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మెప్పించి తెలంగాణని తెచ్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీ చేత ప్రత్యేక తెలంగాణ ఇచ్చేలాగా చేసుకున్నారు అని చెప్పేసి తెలంగాణ ఓటర్లంతా కూడా మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లేశారు. 2018లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అప్పుడు టీడీపీకి కేవలం 2-3 సీట్లు వచ్చాయి అంతే. సో అప్పుడు కేసీఆర్ అసలైన ఆట, తన ఆట మొదలుపెట్టారు. ఏం చేశారంటే
తన మంత్రుల్ని, తన పార్టీలో ఎమ్మెల్యేలని, కొంతమంది మంత్రుల్ని ఏపీకి పంపించి ఏపీకి ప్రచారం కోసం టీఆర్ఎస్ నేతలు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారు. టీడీపీని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీని గెలిపించాలి. సో వైసీపీని గెలిపించేందుకు కేసీఆర్ వేసిన స్కెచ్ అంతా కూడా ఫలించింది. అటు వైసీపీ 151 సీట్లతోటి అఖండమైన మెజారిటీని సాధించి గెలిచింది అంటే ఇక్కడ కేసీఆర్ తన కృషి కూడా ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో మొత్తం మీద కూడా చూసుకుంటే అప్పుడు 2019 ఎలక్షన్లలో టీడీపీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. ఇక్కడ కూడా 2018 ఎలక్షన్లో టీడీపీకి 2-3 సీట్లు వచ్చాయి కదా. దీన్ని ఏం చేశారు? టీఆర్ఎస్లో విలీనం చేసేశారు. టీడీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. అంటే ఆ ఉన్న 2-3 సీట్లు కూడా టీఆర్ఎస్లోకి లాగేసుకున్నారు. మొత్తం మీద ఇక్కడ టీడీపీ అనే దాన్ని లేకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అనే ఊసు లేకుండా, తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెలు కూడా లేకుండా, అంటే గద్దెలు అంటారు ఇక్కడ తెలంగాణలో, వాటిని గద్దెలు అంటారు, అక్కడ జెండా దిమ్మెలు అంటారు ఏపీలో. సో ఆ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గద్దెలు కూడా లేకుండా కూల్చేశారు. మొత్తం మీద అసలు తెలుగుదేశం పార్టీ ఊసు లేదు అని చెప్పేసి హాయిగా ఉన్నారు. కానీ ఇక్కడే చంద్రబాబు రాజకీయ చతురతని బయటపెట్టారు. ఆయన ఏం చేశారంటే 2023 ఎలక్షన్కి మొత్తం స్ట్రాటజీ అంతా మార్చేసుకున్నారు. చంద్రబాబు ఎక్కడా కూడా తెలంగాణలో కంటెస్ట్ చేయకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. 2023 ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్లో మేము దూరంగా ఉంటున్నామని చెప్పేసి సిబిఎన్ అనౌన్స్ చేశారు. టీడీపీ దూరం, సిబిఎన్ కూడా దూరం. మొత్తం అంతా కూడా ఇక్కడ 2023 ఎలక్షన్కి వచ్చేసరికి తెలంగాణలో పోటీ అంతా కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, మొత్తం అంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది తెలంగాణలో పోటీ అంతా కూడా. చూసుకుంటే బీఆర్ఎస్ని అంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, పైగా తెలుగుదేశం పార్టీ లేదు ఇక్కడ ఓట్లు చీల్చడానికి. సో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎక్కడైతే ఆ ఓటింగ్ అంతా కూడా ఉందో జిల్లాల్లో, అదంతా కూడా కాంగ్రెస్ తోటి జెల్ అయింది. ఫలితంగా బీఆర్ఎస్ ఓటమి, 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సో అక్కడి నుంచి మొదలైంది బీఆర్ఎస్ పతనం. కేసీఆర్కి అక్కడి నుంచే గుణపాఠాలు నేర్చుకుంటూ రావటం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే 2023లో శాసనసభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందో బీఆర్ఎస్, సో అప్పటి నుంచి కూడా ఇంకా ఓటమి చెందుతూనే వస్తున్నారు. ఆ తర్వాత 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా, అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లోనే ఘోర పరాజయం అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో మరీ ఘోరం. 0 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చాయి. సో ఇది ఎంతటి ఘోరం, ఎంతటి వైఫల్యం అనేది లెక్కించుకోవడానికి కూడా బీఆర్ఎస్కి చాలా టైం పట్టింది. సో ఈ క్రమంలోనే కేసీఆర్ అనుకోకుండా కాలు జారి పడ్డారు. ఆయన ఇంట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాలు జారి పడ్డారు. తుంటి ఎముక విరిగింది. సో జనరల్గా ఇదే ప్లేస్లో చంద్రబాబు ఉండి, చంద్రబాబు ప్లేస్లో కేసీఆర్ ఉండుంటే గనక, అంటే ఒక్కొక్కసారి మనం పాత్రల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా సినిమాలో, అలా గనక ఉండుంటే కేసీఆర్ చంద్రబాబుని ఎన్ని మాటలు అనేవాడో, ఎంత ఎగతాళి చేసేవాడో మీ ఊహకే వదిలేస్తున్నా. నన్ను ఇలా చేయబట్టే నీకు తుంటి ఎముక విరిగింది, నువ్వు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయావు, మీ పార్టీ ఓడిపోయింది, మీకు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా 0 సీట్లు వచ్చాయి అని చెప్పేసి కేసీఆర్ చంద్రబాబుని ఎగతాళి చేసేవారు. ఎలాగా? 2019 ఎలక్షన్స్లో ఎలా అయితే ఎగతాళి చేశారో, కేవలం 23 సీట్లు వచ్చాయి టీడీపీకి, కేవలం 23 సీట్లు వచ్చాయి. రిటర్న్ గిఫ్ట్ బాగుందా అని చెప్పేసి ఎగతాళి చేశారు కదా కేసీఆర్, అలాగే ఎగతాళి చేసేవారు కేసీఆర్ ప్లేస్లో చంద్రబాబు ఉండుంటే. కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రం ఒక్క మాట కూడా అనలేదు కేసీఆర్ని, ఒక్క మాట కూడా అనలేదు. పైగా తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో ఆయన ఆపసోపాలు పడుతుంటే వెళ్ళి పరామర్శించారు చంద్రబాబు కేసీఆర్ని. పైగా ఆ టైంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త వ్యతిరేకించారు. ఆయన కాలు విరిగి పడి
పాప చింతన లేకుండా మొత్తం అంతా కూడా చేసిన పనులకి ఇప్పుడు అనుభవిస్తుంటే మీరెందుకయ్యా వెళ్ళి పరామర్శించి రావడం చంద్రబాబు గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త మనసులో అనుకున్న మాట ఇది. కానీ చంద్రబాబు మాత్రం అలా ఉండకూడదు. పాలిటిక్సే, పర్సనల్ లైఫే. కేసీఆర్కి అంటే ఆయన ఒకప్పుడు నాతో పాటు కలిసే టీడీపీలో పనిచేశారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాల్సిందే అన్నట్టుగా ఆయన అనుకున్నారేమో. మరి వెళ్ళి యశోద హాస్పిటల్లోనే ఎక్కడనో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టున్నారు. అప్పుడు కేసీఆర్ ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పేసి జాగ్రత్తలు కూడా చెప్పొచ్చారు. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఇక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం కదా, ఘోర పరాజయం. 2024 పార్లమెంట్ ఎన్నికలే ఘోర పరాజయం, 0 సీట్లు. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఓటమి. ఇది చాలా భయంకరమైన ఓటమి అని చెప్పుకోవాలి. కంటోన్మెంట్ బై ఎలక్షన్ అండ్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఇవి రెండూ కూడా బీఆర్ఎస్ సాధించుకున్న సీట్లు. అంటే 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ సాధించుకున్న సీట్లు ఇవి. అంటే మనకి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉంది, బాగా పట్టుంది. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీతో జల్లయ్యారు. కానీ హైదరాబాద్లో మాత్రం, గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్తోనే ఉన్నారు ఓటర్లంతా కూడా. సో అందుకని ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్కే పట్టుంది అనే విధంగా అర్థమైంది. సో ఇప్పుడు చూసుకుంటే కనుక కంటోన్మెంట్లో వచ్చిన బై ఎలక్షన్లో, లాస్యా చనిపోవడం వల్ల వచ్చిన బై ఎలక్షన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ సీట్ని కైవసం చేసుకుంది. ఇక్కడ చూస్తే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన మాగంటి గోపినాథ్ చనిపోవటం వల్ల వచ్చిన బై ఎలక్షన్లో కూడా ఈ సీట్ని కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. సో మొత్తం మీద చూసుకుంటే బీఆర్ఎస్ పతనం అనేది ఇంకా డ్రాస్టిక్గా పడిపోతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. ఇక్కడున్న మెయిన్ రీజన్ ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీలోని నేతలకి కాస్త నోటి దురుసు ఎక్కువ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో నుంచే వినిపిస్తున్న మాట. ఎప్పుడైతే ఆ నోటి దురుసు, ఆ తలబిరుసు బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యంగా కేసీఆర్ అండ్ కేటీఆర్ తగ్గించుకుంటారో అప్పుడు పార్టీ మళ్ళీ పూర్వ వైభవానికి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి హరీష్ రావు వర్గం అలాగే కవిత వర్గం కూడా చెప్తున్న మాట. కవిత అండ్ హరీష్ రావు ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి మీదకి అలాగే కాంగ్రెస్ పార్టీ నేతల మీదకి దూకుడుగా ప్రవర్తించేది కేసీఆర్ అండ్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అనే మాట వినిపించినా లేకపోతే రేవంత్ రెడ్డి అనే మాట వినిపించినా వీళ్ళిద్దరి నోట్లో నుంచి బండబూతులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఈ వైఖరి తెలంగాణ ప్రజలకి నచ్చటం లేదు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి వీళ్ళకి రిటార్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు, కానీ వీళ్ళని కవ్వించి గిచ్చి గిల్లి బూతులు తిట్టడం లేదు. వీళ్ళు ఎప్పుడైతే తిడుతున్నారో దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా ఏం మంత్రాలు చదవట్లేదు, ఆయన కూడా బూతులే చదువుతున్నాడు. అంటే ఇక్కడ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ అయిన కేసీఆర్ అలాంటి మాటలు వాడటం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని, ఎన్నడూ లేని ఒక బూతు మాటల రాజకీయం అనేది మొదలైంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్న మాట. సో అందుకని ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ మాటల వైఖరిని అంటే మార్చుకుంటారో, వాళ్ళ తీరు మార్చుకుంటారో, రాజకీయాలలో వాడాల్సిన పదాలు ఇవి కావు, వాడాల్సిన మాటలు ఇవి కావు, వాడాల్సిన భాష ఇది కాదు, అసలు తెలంగాణ భాష ఇది కాదు, తెలంగాణ వైఖరే ఇది కాదు, తెలంగాణ రాజకీయమే ఇది కాదు అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్కి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. సో కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు పొలిటికల్ అనలిస్టులు, అలాగే పొలిటికల్ వర్గాల్లో నిష్ణాతులైన వ్యక్తులు కూడా ఈ మాటే చెప్తున్నారు. పూర్వ వైభవం రాదు అని చెప్పడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కింద పడింది. బీఆర్ఎస్ పార్టీ తన సీట్లనే తాను సొంతం చేసుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. అసలు ఇంకా బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఇలాంటి ఫెయిల్యూర్స్ చూసింది, అయినప్పటికీ నిలబడింది. కానీ ఇప్పుడు మళ్ళీ నిలబడాలి, అలా ముందు కాలంలో లాగా పుంజుకోవాలి అంటే గనక ఖచ్చితంగా వాళ్ళ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు.
ఇలాగా పొరుగు రాష్ట్రాల వాళ్ళతోటి గొడవలు పెట్టుకోకుండా, పొరుగు రాష్ట్రాల వాళ్ళని కవ్వించి వాళ్ళతోటి ఇలాగా గొడవలు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం కొంతమంది సలహా ఇస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఈ ఏదైతే టీడీపీ ఓట్లని టీడీపీ ఓట్లు కావచ్చు, సెటిలర్ ఓట్లు కావచ్చు, మొత్తం వీటన్నిటినీ సొంతం చేసుకోకుండా ఉండుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో అసలు ఆయనకి గెలుపు వచ్చేదే కాదు, అంటే కాంగ్రెస్ పార్టీకి గెలుపు వచ్చేదే కాదు. అంటే 25 ఓట్ల పైచిలుకు మెజారిటీ అనేది వచ్చేది కాదు. మేబీ ఒకవేళ గెలిచిన 100-200 ఓట్లతో బయటపడేవాడేమో, అంటే చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అని ఉండేదేమో పరిస్థితి. సో అందుకని వాళ్ళంతా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళని ఎక్కడా తిట్టడం లేదు, టీడీపీ వాళ్ళని కానీ సెటిలర్స్ జోన్కి కానీ అసలు వెళ్ళటం లేదు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్లో కూడా కేటీఆర్ ఎప్పుడైనా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ టీడీపీ వాళ్ళని కానీ సెటిలర్లను కానీ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబు నాయుడు నిజంగానే ఆయన దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తి, ఆయన విజనరీ కలిగిన లీడరు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆయన వల్లే హైటెక్ సిటీ డెవలప్ అయింది, ఆయన వల్లే సైబరాబాద్ డెవలప్ అయింది అని చెప్పేసి చెప్తారు. లేదంటేనేమో ఆయన వాళ్ళ నాన్న వచ్చేసి కేసీఆర్ వచ్చేసి హీజ్ ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా అని చెప్పేసి చంద్రబాబును ఉద్దేశించి నానా మాటలు మాట్లాడతారు. ఆయన అవకాశవాది, ఆయన వాడుకుని వదిలేస్తాడని చెప్పేసి కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా అంటారు. సో ఇలా ఉంటుందన్నమాట వైఖరి. ఇలా కాకుండా ఎప్పుడూ ఒకేలాగా స్టెబిల్డ్గా, అంటే కామ్గా పొలిటీషియన్ తన పనులు చేసుకుంటూ తన పాలిటిక్స్ నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి లాంగ్ గ్రోత్ ఉంటుంది అని చెప్పడానికి టీడీపీ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. టీడీపీ 2019 ఎలక్షన్ల టైంలో కేవలం 23 సీట్లే వచ్చింది టీడీపీకి. అందరూ కూడా టీడీపీ పని అయిపోయింది అని చెప్పారు. అసలు తిరుపతి బై ఎలక్షన్లో అయితే సుమారుగా 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీ ఏదో వచ్చినట్టుగా నాకు జ్ఞాపకం. సో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కూడా తట్టుకొని నిలబడి, వైసీపీని కూడా తట్టుకొని నిలబడి ఓడించి ముందుకు రాగలిగింది 2024 ఎలక్షన్లో 164 సీట్లు కూటమి గెలుచుకోగలిగింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత, అలాగే పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని అన్ని బండబూతులు జగన్మోహన్ రెడ్డి తిట్టించకుండా ఉండుంటే ఇంత 11 సీట్లకి వైసీపీ పడిపోయి ఉండేది కాదు. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చేవి కాదు, ఇంకా కొన్ని సీట్లు వచ్చేవి. ఇంత డ్రాస్టిక్ ఫెయిల్యూర్ వచ్చుండేది కాదు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా అదే అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పు చేస్తున్నాడో అదే తప్పు ఇక్కడ కేటీఆర్, కేసీఆర్ కూడా చేస్తున్నారు. రాజకీయంగా ఒకళ్ళు ఒకసారి ఓడిపోవచ్చు, ఒకళ్ళు ఒకసారి గెలవచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేది శాశ్వతం కాదు అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. పైగా రాజకీయాలలో మరొకటి కూడా చెప్తూ ఉంటారు, ఎవరు శాశ్వత శత్రువు కాదు, ఎవరు శాశ్వత మిత్రుడు కాదు. కాబట్టి ఒకప్పుడు మనకి శత్రువు అయ్యారు కదా అని చెప్పేసి, మనకి అనుకూలంగా కాలం ఉందని చెప్పేసి బండబూతులు తిట్టకూడదు. నార్మల్గా పొలిటికల్గా ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించి వదిలేయాలి. అది రాజకీయ నాయకులకి శ్రేయస్కరం, ఎప్పటికైనా వాళ్ళని మంచి తీరాలకి చేర్చుతుంది. అంత ఓటమిలో కూడా మరీ డ్రాస్టిక్ ఓటమికి తీసుకురాదు, 0 సీట్లకు పడేయదు, లేకపోతే 11 సీట్లకి తీసుకురాదు. సో ఇది జ్ఞాపకం పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీలోని నేతలకి వాళ్ళకి మంచి జరిగే అవకాశం భవిష్యత్తులోనైనా ఉంటుంది అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా చెప్తున్నమాట. మరి బీఆర్ఎస్ ఇది ఫాలో అవుతుందా? లేదు, మేము ఎప్పుడున్నట్టుగానే ఉంటాం, మా వైఖరి ఇంతే అని అంటుందా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.